నేను వీడియోలు చూసిన. అవునా చూసినా చూసిన ఎలా చూసినావు? గిరి కూడా చూసి యూట్యూబ్ లో చూసిరా? ఇన్స్టాగ్రామ్ లో చూసిన. మేము ఇప్పుడు ఒక దగ్గరికి వచ్చాం, అది ఎందుకు చెప్పా, ఎందుకంటే అది అయితే లేదు కాబట్టి మనం ఇప్పుడు మాన్యువల్కి వచ్చినాం. ఇంట్లో సెలెక్ట్ చేసుకున్నాం మనం కుర్తాస్. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నాను. నేను అది చూపించాను, ఎందుకంటే ఇప్పుడు చూపించాను అనుకో ఆ రోజు ఏం చూస్తా, సర్ప్రైజ్ ఉండాలి కదా. సో గైస్ షాపింగ్ కూడా అయిపోయింది అండి, ఇప్పుడు వెళ్తున్నాం. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏముందంటే వరలక్ష్మి వ్రతం అండ్ మా మమ్మీ నిన్న తెచ్చిన సామాన్లు సరిపోలేవేమో ఇంకా అరుస్తూనే ఉంది. సో అక్కడి నుంచి ఆర్పు నుంచి బయటకు వద్దామని బయటకు వచ్చినాం. అండ్ ఇప్పుడు ఒక చిన్న పని మీద బయటకు వెళ్తున్నాం. అండ్ ఆ పని అయిపోయిన తర్వాత షాపింగ్ వెళ్తున్నాం. ఈరోజు పక్కా షాపింగ్, ఎందుకంటే మా అన్న బర్త్డే ఉంది 23కి, కాబట్టి పక్కా తీసుకొని రావాలి. సో గైస్ అదే ఒక చిన్న పని ఉంది, దానికోసమే మేము మా షాప్కి వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ అట్లా నీ ఫోటో కూడా నేను వేయించుకుందాం అనుకుంటున్నాను. వెంకటమ్మ కూడా అట్లా మీరు వేసుకుందాం అనుకుంటున్నాను. నీ ఫోటో నేను కూడా వేయించుకున్నా. ఆయన యొక్క ఆయన టీషర్ట్ మీద వేయించుకుండు వాళ్ళ అన్ననేమో, నీ ఫోటో కూడా వేయించుకున్నా అట్లా. సో గైస్ 11:30కి మేము వచ్చినాం. అటు పని ఉందని పోయినాం. ఇప్పుడు 3 అయిపోయింది. ఇన్ని గంటలు ఆ పని మీదనే ఉండిపోయాం. అటు ఎప్పుడు వెళ్తున్నాం. చెప్పినాం కదా ఒక షాపింగ్ చేస్తున్నామని. సో ఇదే అనమాట, ఎంకే అంటే ఏదో కొత్త అండి. ఫుల్ స్పీడ్ వచ్చినాం, షాపింగ్ కూడా అయిపోయింది. 2 షర్ట్స్, 1 పాయింట్. హాయ్ మొత్తం ఫుల్ ఫాస్ట్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ షాపింగ్ కూడా అయిపోయింది అండి, ఇప్పుడు వెళ్తున్నాం. సో గైస్ మేము ఇప్పుడు ఒక ఎంగేజ్మెంట్కి వచ్చాము. ఇది మా సంతోషం నా ఎంగేజ్మెంట్. సో ఇద్దరు ఎంగేజ్మెంట్ 11కి స్టార్ట్ అయిన ఉండే. అండ్ మేము బయటకి అంతా తిరిగి వచ్చేసరికి 4:55 అవుతున్నది. బయట వేరే పని పెట్టుకున్నాం కాబట్టి అంత లేట్ అయిపోయింది. 6 hours later. సో గైస్ సీత వేసింది మా మమ్మీ పూజ. నేను స్టార్టింగ్ నుంచి ఎండ రాక మొత్తం చేద్దాం అనుకున్నా. మా వాడితో బయటకు పోయినా ఆడనే 11కి అయితే 3:30కి అట్లా బయటకు వచ్చినాం. పూజ కూడా అయిపోయింది, అందరికి పసుపు బొట్టు కూడా ఇచ్చేసింది మా మమ్మీ. అండ్ ఇప్పుడు మా మమ్మీ వెళ్తుంది పసుపు బొట్టుకి. గైస్ ఈరోజు పూజ చేసేసింది మమ్మీ. అండ్ దీనికోసమే నిన్న అంతా తింపింది. 20 minutes later. బోర్ వేస్తున్నాం కదా, దానికి కవర్ కావాలంట. సో ఆ కవర్ ఇంటి ముంగడ ఆ ఇంటి పైన పడకుండా కవర్ కావాలంట. సో దానికోసం మీకు వచ్చినాం. సో గైస్ ఇక్కడ పొద్దున భూ పూజ మేము లెవెల్ కాబట్టి రాలేదు. అండ్ ఇప్పుడు బోర్ వేపిస్తున్నాము. సో దీనికోసం కవర్ కావాలని చెప్పి వెళ్ళినాం. అన్నా నేను వీడియోలు చూసిన. అవునా చూసినా ఎలా చూసినావు? గిరి కూడా చూసి యూట్యూబ్ లో చూసిరా? ఇన్స్టాగ్రామ్ లో చూసిన. డైలీ చూడు మరి. సరే పేరేంది? రోహన్. మీ పేరు? శ్యాన్స్. సరే మీ ఇద్దరు రేపు వస్తారు మరి. ఓకే బాయ్. సో గైస్ ఈరోజు ఫ్రైడే. అండ్ ఫ్రైడే రోజు మనం వెళ్ళేది ఎక్కడికి? మన దేవి మందిర్కి. ఈరోజు వేరే పనుల వల్ల మర్చిపోయినా, అంటే మర్చిపోలేదు, కాకపోతే కొంచెం ఆగం ఎక్కువ అయిపోయింది. ఆ పని ఈ పని, గుడి, టెంపుల్, రిసెప్షన్, ఎంగేజ్మెంట్ అట్లా అంతా ఆగం అయిపోయింది. సో ఇప్పుడు ఖాళీ ఉన్నాం కాబట్టి చలో మనం ఇప్పుడు వెళ్దాం. సో గైస్ మనం వచ్చేసినాం మన దేవి మందిర్కి. ఎవ్రీ ఫ్రైడే పక్కా కంపల్సరీ మనకి ఇది. ఈరోజు ఇంకా స్పెషల్ డే, లక్ష్మీ వ్రతం. ఇంకా అందరు వస్తారు కదా, సారా తీసుకోండి. సో గైస్ దర్శనం అయిపోయింది సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు వెళ్తున్నాం. ఇక ఎటు వెళ్తున్నాం అని చెప్పగానే అటు వెళ్తున్నాం. అది ఒకవేళ మేము ఇప్పుడు ఒక దగ్గరికి వచ్చాం, అది ఎందుకు చెప్పా, ఎందుకంటే అది అయితే లేదు కాబట్టి అది చెప్తా. యూకే రాకపోతే వీడియో ఫేమస్ అయితే మస్తు ఫేమస్. బయట దేశంలో మన బాగా క్రేజ్ ఉంది. వావ్. ఫస్ట్ బ్లాగ్ చూద్దాం. ఓకే ఇప్పుడు మాన్యువల్కి వచ్చినాం. దీంట్లో సెలెక్ట్ చేసుకున్నాం మనం కుర్తాస్.
సో గైస్ ఇప్పుడు మనం ఇక్కడ వచ్చినాం అని చూస్తున్నాం ఇక్కడ అని చక్కగా అవి తీసుకున్నాం. ఈ పెళ్లి చేసుకుంటా అన్ని నేను పెళ్ళి చేసుకున్నాను. సూపర్ కలర్ మంచిగా ఉంది. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నాను. నేను అది చూపించాను, ఎందుకంటే ఇప్పుడు చూపించాను అనుకో ఆ రోజు ఏం చూస్తా, సర్ప్రైజ్ ఉండాలి కదా. సెలెక్ట్ అయిపోయినాయి కొని ఇప్పుడు వేరే ఇంకో షాప్కి వెళ్తున్నాం.